పాలమూరు రంగారెడ్డి పథకం తమ హయాంలోని 90% పూర్తయిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తేలేదని ఆరోపించారు. అయితే మాజీ సీఎం కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. ప్రాజెక్టు 30,000 కోట్లు 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. 145 మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టు లేవు. ఇంకా నేను ఆ పంపు స్విచ్ ఆన్ చేసిన నీళ్ళు వచ్చినాయి. ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే ఇట్లా. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 90% పూర్తయిందా? ఒక్క ఎకరానికి ఆయకట్టు ఇచ్చినవా? ఏది నిజమో కేసీఆర్ చెప్పాలని వాళ్ళ హయాంలోనే రివైజ్ ఎస్టిమేట్స్ కింద ఆ ప్రాజెక్ట్కి 55,000 కోట్లు అయితే అని అంచనా వేసింది. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా మరి ఆయకట్టు ఇవ్వలేదు. మేము అధికారంలో వచ్చిన తర్వాత సుమారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 7,000 కోట్లు ఖర్చు పెట్టినాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. మరీ దారుణంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో అబద్ధాలు చెప్పడం, ఇది ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి దిగిపోయిన వారికి తగదని చెప్పిన మనకి ఇస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఒక్కెకరం ఉన్న ఆయకట్టు ఇచ్చినా మీరు ఇవ్వలే. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు ఇవ్వలేదు.